జెనసిస్ 1లోనే చెప్తాడు, బీ ఫ్రూట్ఫుల్, ఫలించి అభివృద్ధి చెందుదురు. దట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఆది కాండంలో ఉన్న అవ్వకి ఆదాముకి మాత్రమే కాదు దేవుడు చెప్పింది, ప్రతి ఒక్క మానవుడు ఫలించి అభివృద్ధి చెందుదురు. That's a prophecy released. Look at that. God blessed them, saying, Genesis chapter 1 verse 22. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. అది మనం తప్ప మన పక్క మతం వాళ్ళు బాగా చేస్తున్నారు. మనం తప్ప అన్ని మతాలు చేస్తున్నారు. ఫలించండి, be fruitful, be multiplied, go give birth to your children. You see, the world's most multiplication is happening in the faith called Islam. ఇస్లాం అనే ఒక మతములో మల్టిప్లికేషన్ వరల్డ్ వైడ్గా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా కూడా క్రైస్తవులే డొమినియన్గా ఉన్నారు. అంటే డామినెంట్ ఫెయిత్ ఇన్ ద వరల్డ్ ఇస్ క్రిస్టియానిటీ. అయినప్పటికీ మల్టిప్లికేషన్ ఫాస్ట్గా 1.7% ఆఫ్ ఇస్లాం ప్రపంచంలో ఉన్నారు. బట్ దే మల్టిప్లైయింగ్ నాట్ బై కన్వర్జన్ బట్ బై బీయింగ్ ఫ్రూట్ఫుల్. ఒక్కొక్కరికి కనీసం 4 పెళ్లి చేసుకునే పర్మిషన్ ఉంటుంది వారి మతంలో. ఒక్కొక్కరు కనీసం 4 బేబీస్ని కన్నా ఒక ఫ్యామిలీకి 16 మెంబర్స్. మనోళ్ళు ఒక్కరు చాలరా బాబు, ఎంత నొప్ప, అవ్వకి ఇంత నొప్పి పెట్టాడని బైబిల్లో రాసింది, ఈ నొప్పి భరించడం నా వల్ల కాదని ఒక్కరితో ఆపేస్తున్నారు, అలా ఇద్దరితో ఆపేస్తున్నారు. I'm not just talking about being productive through babies. I'm talking about being blessed and being productive through your life. మీకు ఇచ్చిన జీవితంతో, మీకు ఇచ్చిన తలాంతులతో. చాలా మంది ఉపవాస ప్రార్థనకు వచ్చిన వాళ్ళు కష్టాలతో వస్తారు. అమ్మాయి రైట్ అండి, కష్టాలతో వస్తారు కదా, కన్నీళ్ళతో వస్తారు. ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాను సిస్టర్, ఇంట్రెస్ట్ ఎక్కువైపోయింది, క్రెడిట్ కార్డులు ఎక్కువైపోయాయి, కష్టాలు ఎక్కువైపోయాయి, అనారోగ్యంగా ఉంది, ఇలా ఉంది. బట్ వాట్ ఆర్ యూ డూయింగ్? ఉపవాస ప్రార్థన తప్ప ఏం చేస్తున్నారు? ఇన్ని కష్టాలు ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థన చేయమని చెప్పాడా, లేకపోతే దేవుడు ఏం చేయమని చెప్పాడో ఒకసారి చూద్దాం. ఓకే, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఇన్ మాథ్యూ చాప్టర్ 25 verse 14 నుంచి మనం చదవబోతున్నాము. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14వ వచనం. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చెప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయేను. స్టాప్ రైట్ దేర్ అమ్మా. ఇక్కడ మీరు స్పష్టంగా చూసినట్లయితే మాథ్యూ చాప్టర్ 25లో యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్తున్నారు. హీస్ గివింగ్ అ పారబుల్ ఆఫ్ టాలెంట్స్. ఇది వెరీ ఫేమస్ టాలెంట్ స్టోరీ అన్నమాట. ఇది పారబుల్ అంటే ఉపమానం, ఒక తలాంతులు గల ఒక ఉపమానం. ఈ ఉపమానంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే, పరలోక రాజ్యం ఎలాంటిదంట అంటే, ఒక వ్యక్తి తన ఆస్తిని అక్కడ ఉన్న వారందరికీ పంచిపెట్టి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తానని, వచ్చేంత వరకు ఆస్తితో మీరు ఏం చేస్తారని చూద్దామని చెప్పి పోయేలాంటిదంట. సో ఇక్కడ ఆ వ్యక్తి ఎవరో కాదు, యేసుప్రభు వారు. ఆస్తి అంతా ఇస్తున్నాడంట. ఎలా ఇస్తాడంట? ఆస్తి అంటే అందరు తలాంతులు అని చెప్పండి, అందరూ తలాంతులు. యా, అయితే ఒక్కడికి 5 తలాంతులు ఇస్తాడు. అందుకే ఒక పర్సన్ మల్టీ టాలెంటెడ్ ఉంటారు. వండుకుంటూ మాట్లాడతారు, అసైన్మెంట్ చేస్తూ ఇంకొక పని చేస్తారు. దే మల్టీ టాలెంటెడ్ పీపుల్. మ్యూజిక్ వచ్చు, పాడటం వచ్చు, వాక్యం చెప్పడం, దే కెన్ డూ మెనీ థింగ్స్. అయితే ఆ వ్యక్తికి 5 తలాంతులు, ఇంకొకరికి 2 తలాంతులు ఇస్తాడంట, ఇంకొకరికి 1, ఇంకొకరికి 1. ఆ ఒక్క వ్యక్తి నేను చెప్పినట్టుగా టాపర్ అవడం తెలుసు కానీ మిగతా ఏం చేయడం రాదు, రైట్? టాపర్గా ఉండటం మాత్రం. సో ఇంకొకరికి 1, ఎవని సామర్థ్యము చొప్పున. మీరు అడగటానికి వీలేదండి, ఎందుకు నా శత్రువుకి అన్ని టాలెంట్లు ఉన్నాయి, నాకెందుకు లేవు? ఎందుకు ఆ వ్యక్తి ఇంతగా దీవించబడుతున్నాడు, నేనెందుకు దీవించబడట్లేదు? ప్రశ్నించటానికి మనం ఎవరము? హూ ఆర్ వీ టు ఆస్క్? బికాస్ బైబిల్లో ఒక మాట స్పష్టంగా దేవుడు అంటాడు. ఏమంటారంటే, నాకిష్టమైన వారికి, నా ఇష్టం, నేను ఎవరికి ఎంత ఇవ్వాలో అంత నేను ఇవ్వాలనుకుంటున్నాను. కొరింథీయులో రాసి ఉంటుంది. I'll see if I can. 1 Corinthians 12 verse 14 నుంచి ఉంటుంది, చూడమ్మా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరంలోని దానిని కానని
పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. మళ్ళీ చదవమ్మా. నేను చెయ్యి కాను కనుక శరీరములోని దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములోనిది కాకపోలేదు. ఎవరైనా సరే నాకంత సీన్ లేదులే, నేనంత పనికి రానులే అని చెప్పుకున్నంత మాత్రాన దేవుని బిడ్డవి కాకుండా పోవంట. నువ్వు నడుస్తున్నప్పుడు చేతికేం పని లేదులే, కాళ్ళకే కదా పని అని చేతంటే చేతు శరీరంలో పాలి భాగస్తులుగా లేకుండా పోలేదు కదా అని దేవుడు అంటున్నాడు. నడిచేటప్పుడు చేతికి ఏమైనా పని ఉంటుందా? ఉండదు. కానీ నడవాలంటే చేతులు కూడా ఉండాలి. చేతులు ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలంటే యూ నీడ్ టు బీ ఇన్ ఫుల్ బాడీ. చేతులు ఉండాలంటే కాళ్ళు ఉండాలి, కాళ్ళు ఉండాలంటే చేతులు ఉండాలి.